మే 9వ తారీఖున రష్యాలో విక్టరీ డే సెలబ్రేషన్స్ అయ్యాయి. చాలా గొప్పగా అయ్యాయి. అయితే ఇక్కడ ఉక్రెయిన్ వార్లో మనం ఖచ్చితంగా గెలిసే తీరుతామని చెప్పారు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఈ స్పీచ్లో. అంతేకాదు మనందరం కూడా విక్టర్స్, ఎవరైతే యుద్ధంలో గెలుపొందారో వారి యొక్క వారసులం, సోవియట్ రష్యా యొక్క వారసులం, మనందరం ఈ యుద్ధంలో కూడా ఉక్రెయిన్తో చేసే యుద్ధంలో కూడా గెలిచే తీరుతామని చెప్పారనమాట. అయితే ఇక్కడ విశేషం, చాలా పెద్ద విశేషం ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ పక్కనే షీ జిన్పింగ్, చైనీస్ ప్రీమియర్ కూడా కనిపించారనమాట. మనందరికి తెలుసు చైనా చాలా టాసిట్గా, లేటెంట్గా రష్యాకి సపోర్ట్ చేసింది ఉక్రెయిన్ వార్లో. చాలా పెద్ద అక్యూజేషన్స్ ఉన్నాయి చైనాకి, ఉక్రెయిన్ వార్లో రష్యాకి సపోర్ట్ చేస్తున్నట్టు. ఇక్కడ చైనా ఈజ్ అ డెసిసివ్ ఎనేబులర్ ఆఫ్ ఉక్రెయిన్ వార్. ఇక్కడ రష్యాకి చైనా చాలా సప్లై చేసింది, ముఖ్యంగా డ్యూయల్ యూజ్ గూడ్స్ అంటే ఏదైతే యుద్ధానికి కూడా అవసరం అవుతాయో, ఏదైతే వారికి కూడా పనికొస్తాయో అలాంటివి చాలా ఈ 3-4 సంవత్సరాల్లో రష్యాకి చైనా సప్లై చేసిందంట. ఓ పక్క రష్యా మనందరం గర్వంగా ఉండాలి, ఇక్కడ మనం హెయిర్స్ ఆఫ్ విక్టర్స్, విజేతలకు వారసులం, ఇంతకుముందు సోవియట్ రష్యా గెలిచింది, ఇప్పుడు మనం గెలవబోతున్నాం అని చెప్పారనమాట. అయితే ఈ విక్టరీ డే పెరేడ్కి సెర్బియన్ ప్రెసిడెంట్, స్లోవేకియన్ ప్రెసిడెంట్, బ్రెజిల్ నుంచి వాళ్ళ అధ్యక్షుడు వీళ్ళందరూ వచ్చారు. సెర్బియాకి, స్లోవేకియాకి చాలా దేశాలు వాళ్ళ ఎయిర్ స్పేస్ కూడా ఇవ్వలేదు, కానీ వాళ్ళు వచ్చారనమాట.